నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పట్టణ 3 టౌన్ పోలీసులు గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన డీఎస్పీ జనార్దనరావు ఈ నెల 21వ తేదీన తెనాలిలో జరగనున్న మాదిగల ఆత్మీయ ఆత్మ గౌరవ సమ్మేళనం హాజరు కానున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. వర్కింగ్ ఉమెన్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో ఏవిఎన్ కుమారి అధ్యక్షతన ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిఐటియు జిల్లా నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక వర్గ పార్టీ అయిన సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ దేశంలో మహిళా కార్మికుల సమస్యలపైన లోతుగా అధ్యయనం చేశారని చెప్పారు. తమ హక్కుల కోసం కృషి చేసిన మహనీయులను మర్చిపోలేమని ఏచూరి స్ఫూర్తితో ముందుకు వెళ్తామని అదే ఆయనకిచ్చే నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు అశోక్, హుస్సేన్ వలీ, హసీనా బేగం మాట్లాడారు. లావణ్య వందన సమర్పణ చేశారు. రాధిక, చంద్రకళ, సుజాత, కనకదుర్గ, జరీనా బేగం, పద్మావతి, మరియమ్మ, యామిని, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా నిర్ణయాధికారంలోనూ నిర్ణయాలు చేసే దాంట్లోనూ భాగస్వాములు అవ్వాలా. అట్లా అయితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ రకంగా మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది ఇప్పుడు అధికారంలో పార్టీలు చేయట్లేదు. మన పార్టీ దానికోసం కృషి చేయాలా, పట్టుబట్టాలా అని చెప్పేసి క్షేత్రస్థాయిలో మహిళలు కూడా మాకు ఇవన్నీ అర్థం అక్కర్లేదు, ఇవన్నీ ఎందుకు మేము ఇంటి పట్టునే ఉంటాము, ఇంట్లో ఆయనే చేసుకొస్తాడని నేను మాకు సరిపోతుందని చెప్పేసి అనేటువంటి ఒక వెనుకబాటు తన ఆలోచనలో ఉన్న లోపం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సరిదిద్దాలా. సరిదిద్ది వాళ్ళు మానసికంగా సిద్ధపడి అన్నిట్లోనూ మేము ముందుంటాము. ఇతర పురుషులతో పాటు ఏ రంగంలోనైనా మాకున్న శక్తి సామర్థ్యాలని, ఎఫిషియన్సీ, టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము రుజువు చేసుకుంటాము. రుజువు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ రకంగా మహిళలు స్వచ్ఛందంగా ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ముందుకు వచ్చేటువంటి ఒక వాతావరణాన్ని తీసుకురావాలా. అది పార్టీ మీద ఉంది అని చెప్పేసి సీతారాం ఏచూరి గారు సెంట్రల్ కమిటీలో ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో కానీ ఈ రకంగా చేయటం అనేది జరిగింది. సీతారాం ఏచూరి గారు మహిళల గురించి ఎంతో శ్రద్ధ వహించి ఆ మహిళలు కూడా ఈ యూనియన్లో ఒక భాగంగా ఉండాలి, వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళ తరఫున వాళ్ళు పోరాటం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి అనేది మహిళల గురించి ఆయన ఎంతో గొప్పగా ఆలోచించారు. అలాగే ఈ పార్టీలో కానీ యూనియన్లో కానీ మహిళల శాతం పెరగాలని చెప్పి ఆలోచించారు. ఆయన ఆలోచనల్ని భావాలని అర్థం చేసుకొని ఇక్కడి నుంచి కూడా మహిళల తరఫున మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానీ యూనియన్లో భాగంగా ఉండటానికి కానీ అందరినీ ప్రోత్సహించే విధంగా ఉంటామని ఆయనకి ఈ విధంగా మేము నివాళులు అర్పించడానికి అర్పిస్తున్నామని తెలియజేస్తాం. వినాయక ఉత్సవాల్లో భాగంగా తెనాలి మండలం సంగం జాగర్లముడి గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని శ్రీరామ మందిరం వద్ద శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 40వ గణేష్ మహోత్సవాల్లో భాగంగా సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్వామివారి ఊరేగింపు ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. తెనాలి వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన గడ్డర్లను లారీ ఢీకొట్టింది. భారీ వాహనాలు రైల్వే బ్రిడ్జ్ కి తగలకుండా రక్షణగా గడ్డర్లను రైల్వే శాఖ ఏర్పాటు చేయగా శనివారం పెదరవూరు వైపు నుండి తెనాలి వస్తున్న లారీ గడ్డర్కు తగలడంతో లారీ రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో గుంటూరు నుండి రైల్వే అధికారులు వచ్చి గడ్డర్ మరమ్మతులు చేసి లారీని బయటకు తరలించారు. ఈ సమయంలో ఆ ప్రాంతంలో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ నెల 21వ తేదీన జరిగే చలో తెనాలి మాదిగల ఆత్మీయ ఆత్మ గౌరవ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సమ్మేళనానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 21వ తేదీన జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొంటారని, ఎంఆర్పీఎస్ ఆహ్వాన కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రుద్రపోగు సురేష్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కూచిపూడి సత్యం మాదిగ, బోసుబాబు మాదిగ, జేపీ మాదిగ, ఆలపాటి కిరణ్ మాదిగ, తబితా మాదిగ, జిల్లా అధ్యక్షురాలు జ్యోతి మాదిగ, ఆహ్వాన కమిటీ సభ్యులు పులివర్తి లక్ష్మయ్య, మేకల సురేష్, ఎడ్లపల్లి అనిల్ కుమార్, సుద్దపల్లి మురళి, శాలెంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖున వర్గీకరణ విజయ సారథి మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు మాదిగ జాతి మొత్తాన్ని, కోటి మంది మాదిగ ప్రజల ఆకాంక్షను గెలిపించిన తర్వాత ఈ నెల 21వ తారీఖున తెనాలి పట్టణానికి విచ్చేయుచున్న సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అన్ని అనుబంధ సంఘాలని కలుపుకొని తెనాలి పట్టణంలో మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 21వ తారీఖున తెనాలి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగల మహాత్ముడు వర్గీకరణ విజయ సారథి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా వేలాదిగా తరలి రావాలని పిలుపుని. మరి ఈ కార్యక్రమానికి మన నాయకుడు, మన ముద్దుబిడ్డ, మాదిగల ముద్దుబిడ్డ అయిన మందకృష్ణ మాదిగ గారు మన రాష్ట్రం నుంచి మన తెనాలికి రావటం అనేది మన అదృష్టంగా భావించుకొని, మరి దేశం మొత్తం మీద కూడా ఎంతోమంది అవకాశాలు అడిగినా కానీ రాకుండా గుంటూరు జిల్లా గుంటూరు చైతన్యవంతన గుంటూరు జిల్లాకు రావడానికి ఆయన ఉన్ముఖతను చూపించారు. దీన్ని మనం అంతా కూడా రాజకీయానికి కానీ రాజకీయ పార్టీలకు కానీ అతీతంగా అందరం కూడా ఎంఆర్పీఎస్ తరఫున ఎంఆర్పీఎస్ కుటుంబ సభ్యుల తరఫున మనం దీన్ని సక్సెస్ఫుల్ చేసుకొని రీతిలో సక్సెస్ చేసుకోవాలని నేను ఆశిస్తాను. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 21వ తారీఖున గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి వస్తున్న సందర్భంగా మాదిగ ఉపకులాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం కోసం ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వర్గీకరణ సారథి అనంగారం కులాల ఆశాజ్యోతి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాక సందర్భంగా గుంటూరు జిల్లాలో ఉన్న 57 మండలాలు 674 గ్రామాల నుంచి మాదిగ ఉపకులాల బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ గుంటూరు జిల్లా తరఫున పిలిపిస్తూ ఉన్నాం. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో లంక గ్రామాల్లోని పశువులకు దాణా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వరద ముంపుకు గురైన లంక గ్రామాల్లోని పశువులకు శ్రీశైల భక్త సేవా సమితి 20 టన్నుల దాణా సమకూర్చగా వాటిని శనివారం తెనాలి నుండి లంక గ్రామాలకు తరలించారు. డీఎస్పీ జనార్దనరావు 3 లారీలను జెండా ఊపి ప్రారంభించారు. 400 మంది పాడి రైతులకు 25 కేజీల మినప్పొట్టు, 25 కేజీల కామధేను మిక్చర్, 2 కేజీల బెల్లం సేవా సమితి సభ్యులు అందజేశారు. శ్రీశైల భక్త జన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న కార్యక్రమానికి నన్ను పిలిచిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సేవాభావంతో వీరు శ్రీశైలంలో అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. వరద ముంపు గ్రామాల్లో కూడా లంక గ్రామాల్లో మనుషులకి వీడు ఆ టైంలో ఆహారం అందించారు. ఆ పశువులకు అక్కడ గడ్డి లేక అవి బక్కచిక్కిపోయి ఉన్న విషయం వీళ్ళు చూసి చలించిపోయి పెద్దలు కామధేను సీడ్స్, ఇక్కడ లోకల్ దాల్ మిల్స్ వారి సహాయంతో ఈ పశువులకి దానా ఏర్పాటు చేసి వారికి ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు మన ఫీడు
2 కేజీల బెల్లం పొట్టు దాల్మిల్ వస ఇవన్నీ అందించడం జరుగుతుందని నాకు వచ్చి చెప్పారు. కార్యక్రమంలో ఆళ్ల వెంకట సుబ్బయ్య, పరిమి గోవర్ధన్, కోన బ్రహ్మానందం గుప్తా, కొడాలి భారతి, వెంపటి రవీంద్ర, తుమ్మల రామకృష్ణ, నక్క వేణుగోపాల్, భాస్కర్, దావులూరి భారతి మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి తరపున గత 17 సంవత్సరాల నుంచి శ్రీశైలంలో శివరాత్రి పర్వందిన నాడు 60 నుంచి 80 వేల మందికి అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే తెనాలిలో కరోనా టైంలో ఒక 60 రోజుల పాటు రోజు 1000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే వరద సహాయం నిమిత్తం గత 5 రోజుల్లో 10,000 నుంచి 15,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే మరి మనుషులకి మనం సహాయం చేస్తున్నాం, నోరు లేని జీవాలకి మనం సహాయం చేయాలని దృష్టితో పెద్దల సహకార సహకారాలతో పశువుల దాణా 25 కిలోలు, అలాగే 2 కిలోలు బెల్లం, మరి కల్పతరు కామధేను ఫీడ్స్ వారి సహకారంతో 25 కిలోల బస్తా, ఈ 2 కలిపి ఈ వరద ప్రాంతాల్లో లంక గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. దానికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినట్టు గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తుంటారని, 3 నిందితులను అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 30,000 విలువ చేసే కేజీన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిందితులు గతంలో చోరీ చేసిన బైక్లను కూడా స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న 13వ తారీఖున ఈ రావుత్ సల్మాను, మునిపల్లి సుబ్బారావు, వాళ్ళ మహేష్ అనేవాడిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రావుత్ సల్మాస్ అనే అతను అరకు వెళ్ళి గంజాయి కొనుగోలు చేసుకుని వస్తాడు. ఈ సుబ్బారావు, వాళ్ళ మహేష్, ఇంకో 3 దీన్ని చిన్న చిన్న పార్టీలు చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మాకు వచ్చిన తెనాలి 3 టౌన్ సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారి ఎస్ఐతో కలిపి వీళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది. విచారణ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వారి గంజాయిని అరకులో కొనుక్కొని వస్తాడు సల్మాన్ అనే అతను, వీళ్ళకి పంపిణీ చేస్తాడు, వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్జ్యూమర్స్కి చేసి అమ్ముకుంటున్నారు. వీళ్ళు దీంతోపాటు ఈ సల్మాస్ అనే అతను ఇంకో మైనర్తో కలిపి 4 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. ఆ మోటార్ సైకిల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఈ గంజాయి అమ్మే కొనలో చేస్తూ ఉంటారు. వాటిని కూడా మేము నేను ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని సమర్థవంతంగా చేసిన తెనాలి 3 టౌన్ సిఐ గారిని, వారి ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని తెనాలి పట్టణం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా అభినందించడం జరుగుతాం. కేజీన్నర 30,000 రూపాయలు కొన్నామని చెప్తా ఉన్నారు. దాన్ని మనం సీజ్ చేసాం. ఈ కేసులో మీరు సుమారుగా ఇప్పుడు 3 నెలలు జైలు శిక్ష రిమాండ్లో ఉంటారు. పనిష్మెంటు 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా కఠినమైన సెక్షన్తో కూడుకుని ఉన్నది. ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మానుకోకపోతే ఫ్యూచర్లో ఈ కేసు వలన ఇబ్బంది పడతారు. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి నిరంతరం వారి మీద నిఘా ఉంచబడుతుంది. దానివలన వాళ్ళు సమాజంలో గౌరవం కోల్పోయి సస్పెక్ట్ షీట్లతో పాటు తిరగాల్సి ఉంటుంది. అందువలన మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే, ఎటువంటి పొరపాట్లు చేయకండి, ఎటువంటి బలహీనతలు లోనయ్యి దీన్ని కొనడం అమ్మడం చేయకండి. స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీలో 16వ గణేష్ ఉత్సవాలు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మట్టపల్లి గోపాలకృష్ణ సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో సుమారుగా 4,000 మంది భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు మరియు లడ్డూ వేలంపాట ఉంటుందని, భక్తులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులకు హరిదాసు, గౌరీశంకర్, బీజేపీ నాయకులు సంపత్ రాయుడు, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, మైలా బన్ను యాదవ్, కాకాని అన్వేష్, నాగేశ్వరరావు, ప్రసాద్, సాయి, అలక్య, సాధన, శ్రీదేవి, మట్టపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 16వ గణపతి నవరాత్రుల్లో భాగంగా స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీలో
ఏర్పాటు చేసిన గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారుగా 4000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. గత 9 రోజులుగా అంగరంగ వైభవంగా నవరాత్రులు జరుగుతున్నవి. రేపు గొప్ప ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే లడ్డూ వేలంపాట ఉంటుంది. స్వామివారి మెడలో 9 రోజులు పూజలు అందుకున్నటువంటి మణిదండ కూడా వేలంపాట జరుగుతుంది. ఆసక్తి గల భక్తులు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. 16వ గణపతి నవరాత్రోత్సవాలు స్థానిక రామలింగేశ్వరపేటలోని గురవై కాలనీ నందు మరి గత 9 రోజులుగా అత్యంత వైభవంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో మరి మట్టుపల్లి గోపాలకృష్ణ ఫ్రెండ్స్ యూత్ అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున అన్న సంతర్పణ కార్యక్రమం దాదాపుగా 4000 మంది పైచిలకు భక్తులకి మరి నిమజ్జన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని 9 రోజులు కూడా దిగ్విజయం చేసినటువంటి ఈ గణేష్ భక్త బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి రేపు మరి స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం మనకి ముందుగా మరి లడ్డు వేలంపాట ఉంది. అనేక మరి కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.